హాయ్ ఫ్రెండ్స్, బోట్ నెక్ ఎలా కట్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది బ్యాక్ నెక్ అండి. 12 ఇయర్స్ పాపది, లంగా ఓని మీద బ్లౌజ్ మాట. షోల్డర్ 6 ఉంది అమ్మాయిది, ఇంక 6 పెడుతున్నా. సైజ్ ఎంత ఉంటే అంతే పెట్టాలి కదా, కానీ ఆ అమ్మాయికి ఆ బ్లౌజ్ బాగానే సెట్ అయింది. ఇంకా మనకి ఇది చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి మనం షోల్డర్ తీసుకున్నాక చెస్ట్ దగ్గర చంక తీసుకుంటాం కదా, చంక భాగంలో ఒక 1/2 ఇంచు మనం వెనక్కి గీసుకుని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే చంక టైట్గా ఉండకుండా బాగుంటుంది నీట్గా. అందుకనే నేను అట్లనే కట్ చేస్తాను, ఎవరి బ్లౌజ్ అయినా కానీ. నార్మల్ బ్లౌజ్కి కాదు, మళ్ళీ బోట్ నెక్కి అట్లా కట్ చేస్తాను. అయితే ఆ అమ్మాయిది చెస్ట్ దగ్గర వచ్చేసి 9.5 ఉండే. ఇంకా క్రింద భాగం నడుము దగ్గర 9 తీసుకున్నా. ఎప్పుడైనా కానీ మనము ఏ బ్లౌజ్ అయినా నడుము భాగం ఒక 1/2 ఇంచు తగ్గించాలండి. ఇప్పుడు బ్యాక్ నెక్ అది బోట్ గీసేసుకున్న తర్వాత ఇంకా కిందకి ఇది నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టేసుకున్నాక అప్పుడు బ్యాక్ సైడ్ మనము ఒక డబ్బాలాగా గీసుకోవాలండి. ఎందుకంటే అలా గీసుకుంటే మనం ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మనము ఆ డబ్బాలోనే అది కట్ చేసుకోవచ్చు గీసుకుని. ఎందుకంటే మనం డైరెక్ట్గా గీసామనికి షేప్ పోయిద్ది. అందుకే నేను ఎప్పుడు డైరెక్ట్గా గీనండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు కొంచెం డౌటే ఉండద్ది. అందుకనేసి నేను ఎప్పుడు అట్లనే గీసుకుంటాను. మామూలు డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ ఏదైనా కూడా. చూస్తున్నారా, నేను వీడియోలో చూస్తున్నట్టు అట్లనే గీసుకుంటాను. నేను డబ్బాలాగాను గీసుకుని అందులోనే షేప్ తీసుకుంటాను. నేను వాళ్ళ నెక్ ఎంత ఉందో అంతే పెడుతున్నాను. మళ్ళీ ఇదంత పెట్టారు ఇంత పెట్టారు అని ఎవరు అనుకోకండి. అయినా ఒక ఆమె నాకు లైవ్లో అడిగింది, అక్క మీరు బ్లౌజ్ కట్ చేసినప్పుడు వీడియో తీసి పెట్టండి అక్క అన్నది. సరే అమ్మా అన్నాను నేను. అయితే అప్పటి నుంచి నాకు మొత్తం పెడదాము కటింగ్ అంటే కుదరట్లేదు. అయితే ఈరోజు వీలైంది, అందుకని ఇంకా నేను పెడుతున్నాను అన్నమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకున్నాము. తొందరగా కట్ చేయలేను నేను, ఇది బోట్ నెక్ కదా. అదే నార్మల్ బ్లౌజ్ అయితే స్పీడ్గానే కట్ చేస్తాను. చూడండి, బ్యాక్ కుక్కులు వస్తాయి కాబట్టి నేను ముందే సపరేట్ చేసేసుకున్నాను. చూస్తున్నారా, ఒక డబ్బా షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. ఇదే వేసి మళ్ళీ ఫ్రంట్ పార్ట్కి సేమ్ అట్లనే కట్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ చేస్తాం కదండి, అది కట్ చేసి మనం లైనింగ్ అటాచ్ చేసుకుని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఓకేనా ఫ్రెండ్స్.